తెలుగుదేశం పార్టీ స్టేట్ లీడర్గా మీ అందరూ కూడా అభినందనలు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఒక రాజకీయ దుమారం, ప్రకంపనలు ట్వీస్ట్ చేస్తూ సోషల్ మీడియా హల్చల్ చేస్తూ నడి బజారులో తగునమ్మా అన్నట్టుగా ఒక మాజీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు తను ఏమి మాట్లాడుతున్నాడో తనకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు భవన్ అనేటువంటి పార్టీ కార్యాలయాన్ని ఏమండి మీరు పార్టీ కార్యాలయం పేరు చార్లెస్ శోభరాజు పార్టీ కార్యాలయం అని పెట్టండి అని మాట్లాడేటువంటి పదజాలం అంటే పిచ్చి పరాకాష్ఠకు చేరిందా? తమ్ముడి మీద అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యాలతో అసహనంతో మాట్లాడేటువంటి ఆ భాష జనం అసహించుకుంటా ఉన్నారు. కార్యకర్తల్లో నువ్వు పెట్టినటువంటి ట్వీస్ట్లు సోషల్ మీడియా అందరూ కూడా జనం ఊస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. నానిగారు మీ నైజం ఏంటి? నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ గురించి విజయవాడలో ఉన్నటువంటి చాలామంది నాయకులు దీక్షలు చేశారు, ధర్నాలు చేస్తే అది శాంక్షన్ అయితే ఆ పేరు మీ ఖాతాలో వేసుకోవటం కోసం దంబాచారాలు కొట్టి ఊదరగొట్టి ఆగమాగం చేసింది ఈ జనాలకు తెలియదా? ఒకటి. రెండు, టాటా వాళ్ళు నేను తెచ్చాను తెలుగుదేశం పార్టీలో మీ ప్రవేశం లేకపోతే, చంద్రబాబు నాయుడు గారితో అనుసంధానం కాకపోతే, అదే ప్రజారాజ్యంలో మీరు చేరినప్పుడు మీకు అంత వైభవం ఉందా? గతాన్ని మర్చిపోతూ ఉన్నారు ఏంటండి? అసలు మీరు 10 సంవత్సరాల్లో మీ వైఖరిని మార్చుకున్నారా ఎప్పుడన్నా? అహంకార ధోరణి, ఆధిపత్యం చలాయించటం, పేద ప్రజల పట్ల అసహ్యం. మీ సోదరుడైనటువంటి కేశినేని శివరాజ్ చిన్ని గారు మీ వెనకుండి మిమ్మల్ని రాజకీయంగా ఏ విధంగా ఒక రాజకీయ ముఖ చిత్రాన్ని ఏర్పాటు చేశారో మీకు తెలీదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసండి. ఏం మాట్లాడతారు మీరు? ఏమంటే ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలకి మీరు రుణం తీర్చుకోవట్లేదు. చిన్ని గారు, అక్కడ జరుగుతుందంతా ఇసుక దందా, మాఫియో, గ్రావెల్ దందా, లేకపోతే సెటిల్మెంట్లు. అసలు ఇవన్నీ ఎంత అసూయతో మాట్లాడేటువంటి భాష ఇది? ఎక్కడన్నా ప్రూఫ్లు ఉన్నాయా అండి? ఇప్పుడున్నటువంటి, నేను చెప్తున్నాను నానిగారు, మీరు తెలుసుకోండి చట్టం. ఇటీవలే భారతీయ న్యాయ సన్నిధి 2023 చట్టం ప్రకారం మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు పోలీసు వారు? ఇది నాన్ బెయిలబుల్ కేసు. దాంట్లో మీరు ఏం ప్రస్తుతించారు? వాటిల్లో వ్యక్తిగతంగా దూషిస్తూ, అపోహలు క్రియేట్ చేస్తూ, ఎవిడెన్స్ లేనటువంటి అవినీతి ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు గారు P4తో అమరావతి అభివృద్ధి శరవేగంగా నడుస్తూ ఉంటే, ఉర్సా అనేటువంటి కంపెనీ ఎన్ఆర్ఐలు వచ్చి వాళ్ళు MOU చేసుకొని
రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో వాళ్ళకి 50 లక్షలకి ఒక 60 ఎకరాలు 3.5 ఎకరాలు కోటి రూపాయలకి కేటాయించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి డెవలప్ చేసి 2 ఇయర్స్లో ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను నిర్మించాలని ఎంఓయూ చేసుకొని క్యాబినెట్లో పెట్టి బిల్ పాస్ చేస్తే దాన్ని మీ నాయకుడు గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కలిసి హల్చల్ చేస్తూ అభివృద్ధిని ఆటంకపరచడం కోసం చేసి ఎన్ఆర్ఐలు రాకుండా ఇక్కడ డెవలప్ కాకుండా చేసేటువంటి సంఘటనలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీన్ని మర్చిపోయారా? అసలు ఇంకొక అంశం నేను అడగదలుచుకున్నాను. మీరు 10 సంవత్సరాల్లో ఏం చేశారండి? ఏ అభివృద్ధి అన్నా చేశారా ఎన్టీఆర్ జిల్లాలో? మీరు చెట్టు పేరు చెప్పుకొని తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందెల్లాగా మీరు ఇక్కడ రాజకీయం చేయకుండా కుహనా రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ పార్టీతో అంటకాగి ఇవన్నీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత నీచాతి నికృష్టమైనటువంటి మీ ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఈ యొక్క సెక్షన్ 2023లో ఏదైతే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల ప్రకారం మీకు నాన్ బెయిలబుల్ కేసు అన్ని స్టేషన్లో కార్యకర్తలు ప్రజలందరూ కూడా బనాయిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి ట్విస్టులకి ఒక మహోన్నతమైన